తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవం రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కార చర్చకు వేదికగా నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్తో పాటు కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావులు ప్రత్యేకంగా సమావేశమై సుమారు 45 నిమిషాల పాటు చర్చించినట్లు తెలిసింది. తుంగభద్రలో ప్రత్యేకించి ఆర్డీఎస్లో తెలంగాణ వాటా వచ్చేలా చూడడానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. జల వివాదాల పరిష్కారం దిశగా కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక చర్చలు జరిపారు. గోదావరిలో వృధాగా వెళ్లే నీటిని వినియోగించుకుని అన్ని రాష్ట్రాలు ప్రయోజనం పొందాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. తెలంగాణకు ప్రయోజనం కలిగే ఏ ప్రతిపాదనపైనైనా చర్చించడానికి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. బచావట్ ట్రైబ్యునల్ ఆర్డీఎస్ కు 15.9 టీఎంసీలు కేటాయిస్తే 5-6 టీఎంసీలకు మించి వినియోగించుకోలేకపోతున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. డ్యాం నుంచి 6 టీఎంసీల వాటా ఉన్నా విడుదల చేసిన నీటిలో ఎన్నొస్తున్నాయో పర్యవేక్షించే యంత్రాంగమే లేదన్నట్లు సమాచారం. ఈ నీటిని వచ్చేలా చూడడం మిగిలిన భాగస్వామ్య రాష్ట్రాల బాధ్యత కూడా అని రేవంత్ చెప్పినట్లు తెలిసింది. ఇక్కడి నుంచి వీలు కాదంటే ఈ నీటినే మరో రూపంలో ఇచ్చేలానైనా చూడాలన్నట్లు తెలిసింది. ఆర్డీఎస్ ఆధునికీకరణపై 2004లో నిపుణుల కమిటీ చేసిన సిఫార్సు ఆధారంగా ముందుకెళ్లేలా చూడడానికి కేంద్ర జలసంఘంతో కమిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ సూచించారు. 100 రోజుల్లోగా నివేదిక వచ్చేలా చూడాలన్నారు. పూడికతీతకు డ్యాం పునరుద్ధరణ ప్రాజెక్టు కింద నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. గోదావరి, కావేరీ అనుసంధానంపై కూడా సమగ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంద్రావతిలో ఛత్తీస్గఢ్కు కేటాయింపు ఉండి వాడుకోని నీటిని మళ్లించడంపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. వరద నీటిని వినియోగించుకునేలా ప్రతిపాదించిన పోలవరం, నల్లమల సాగర్కు అంగీకరించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. దీనివల్ల ఎవరికీ నష్టం లేదని వివరించినట్లు తెలిసింది. ముందుగా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు ఎన్ఓసీ ఇవ్వాలని రేవంత్ కోరినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ నీటిని ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్కు మళ్లించడంపైనే కేంద్రీకరణ ఉండాలని సూచించినట్లు సమాచారం. తుంగభద్రపై నిపుణుల కమిటీ మినహా మిగిలిన ఏ అంశంపైనా ఎలాంటి నిర్ణయానికి రాలేదని, సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు మాత్రం స్పష్టమవుతోందని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.